मधुरापुरी सदन मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदना मधुसूदन इह నమస్కారం, వెల్కమ్ టు తెలుగు రుచి. ముందుగా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన తెలుగు రుచి కూడా ఎంతో అందంగా ముస్తాబైపోయి ఉంది. మరి మనకు ఒక స్పెషల్ అతిథి కూడా ఉండాలి కదా. ఎస్, శతమానం భవతి సీరియల్తో ఎంతగానో మిమ్మల్ని అలరిస్తున్న శ్వేత. వెల్కమ్ శ్వేత. శ్వేత, శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గెస్ట్ గా వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్. అండ్ ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కృష్ణాష్టమి అంటే ఇష్టమేనా? ఇష్టం, కృష్ణుడు అంటే చాలా ఇష్టము. కృష్ణుడు అంటే చాలా ఇష్టం. బట్ ఎప్పుడు ఉట్టి కొట్టడానికి ట్రై చేయలేదు, ఫియర్ అన్నమాట. అవునా? సో పూజలు అవన్నీ చేస్తాను. అమ్మ చేస్తారు కదా, అమ్మతో పాటు కూర్చొని చేస్తాను. నైవేద్యాలు అమ్మ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను, తింటూ ఉంటాను. మరి వంటలు చేస్తూ ఉంటాను. ఆ వంటలు బాగొచ్చా? వచ్చు, అంటే బాగా కాదు, వంటలు చేస్తూ ఉంటాను. అప్పుడు బాగా వచ్చి పెళ్ళయి పిల్లలు వచ్చినప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే చేయడం అయితే వచ్చు. సూపర్. అయితే సో మనం పండక్కి ఇంకా చాలా స్పెషల్స్ చేసుకుంటూ ఉందాము, వంటలు అవన్నీ. సో మనకి కొంచెం హెల్ప్ చేయడానికి రావు గారిని కూడా పిలిచేద్దాం, అలాగే ఆయన కూడా వంట చేస్తారు. ఓకే, చూసిద్దాం. సో రావు గారికి వెల్కమ్ చెప్పిద్దామా? సో వెల్కమ్ రావు గారు. నమస్కారం. ప్రేక్షకులకు అక్కడి నుంచే రావు గారు నమస్కారం చెప్పేస్తున్నారు. సో హాయ్ అండి. హలో, నమస్కారం. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు రావు గారు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. అండ్ మన వ్యూవర్స్ కూడా, వ్యూవర్స్కి అందరికీ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు. సో ఇద్దరులో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మరి లేడీస్ ఫస్ట్. జస్ట్ ఫస్ట్ శ్వేత ఏమంట చేస్తా? ఈరోజు జన్మాష్టమి కాబట్టి కొబ్బరి పాలకేసరి చేయబోతుంది. కొబ్బరి పాలకేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కొబ్బరి పాలకేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. నెయ్యి వేసేసుకుందాం. అమ్మ ఎప్పుడైనా అడుగుతారా, నేను పూజకి అంతా సిద్ధం చేస్తూ ఉంటే నువ్వు వంటలు చేసేయచ్చు కదే? లేదు అని అంటే నేను అసలు ఏంటి అంటే అమ్మ నన్ను చేయనివ్వరు. అమ్మ నువ్వు ఏది చేసినా మళ్ళీ డబల్ పని చేస్తావు నాకు, నేను మళ్ళీ నీకు కిచెన్ అంతా అల్లకల్లం అయిపోద్దా? ఏది చేసినా నువ్వు మళ్ళీ రిపీట్ దాన్ని మళ్ళీ నీకు వెనక చేసుకోవాలి. సో వద్దు, నేను చేసుకుంటా ప్రశాంతంగా, నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు అని అమ్మ చేసేసుకుంటారు. సో మీరు ఎంతమంది అమ్మకి? ఓన్లీ నేనే, అన్నయ్య అండ్ సిస్టర్స్ ఎవరు లేరు, నేను మాత్రమే, ఓన్లీ డాటర్. ఓ అదే గారాబం అయితే. సో వేసేస్తా. యా. అండ్ ఇవి కాజు, బాదం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. సో ఇవి వేయించుకోవాలి నెయ్యిలో. సో ఇండస్ట్రీకి ఎలా రావడం జరిగింది? శతమానం భవతి సీరియల్ త్రూనే, అంటే ఆడిషన్ అటెండ్ అయ్యాను. నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల నేను ఆడిషన్కి వెళ్ళి సో అలా సెలెక్ట్ అయ్యాను. అంటే మా పేరెంట్స్ సపోర్ట్ బాగుండింది. అంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీ అంటే మోస్ట్లీ వద్దని చెప్తారు కదా, సో అలా కాకుండా మా వాళ్ళు సపోర్ట్ చేశారు. మెయిన్ మా మదర్, ఓకే నువ్వు ట్రై చేయాలనుకుంటున్నావు కదా, ట్రై చేయి, ఏదైతే అదవుతో చూద్దాము, బాగుంటుంది కదా అని చెప్పి మదర్ బాగా సపోర్ట్ చేశారు నాకు. ఓకే. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చినప్పుడు? భయం వేసింది. అంటే టేకులు తినడం ఎక్కువ, లేదంటే సింగిల్ టేక్? సో డైరెక్టర్ గారు చిరంజీవి గారు ఎలా అంటే ఆయన బేసికలీ ఆయనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ లా కాకుండా అందరికీ అర్థమయ్యేలా చెప్తారనమాట. యా, ఆర్టిస్ట్ ఎలా అయితే అర్థం చేసుకుంటారో సో ఆయన అలాగే అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. నువ్వు టేక్స్ తీసుకున్నా పర్వాలేదు, ఆయన కావాల్సిన పర్ఫెక్షన్ ఏంటో ఆయన తీసుకుంటారు. అవును. సో అది బేసిక్ గా వచ్చి తమిళ్, కానీ తెలుగు వచ్చి చక్కగా మాట్లాడుతూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన కావాలి అనుకునేది వచ్చేదాకా ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారు. కాకపోతే ఆర్టిస్ట్ ఎక్కువ స్ట్రెయిన్ కానివ్వరు. అండ్ నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకున్నాం బౌల్లోకి. ఇప్పుడు దీని తర్వాత ఇలానే నెయ్యి ఉంది ఇందులో. ఈ నెయ్యిలోనే ఏంటంటే మనం రవ్వ లైట్ గా వేయించుకోవాలి.
సో ఇంతకీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు, ఎన్ని టేక్లు అయ్యాయి, ఎలా ఫీల్ అయ్యావు డైలాగ్ చెప్పినప్పుడు? ప్రాంప్టింగ్ లేకుండా? లేదు, నాకు ఏంటంటే మా సీరియల్లో కబడ్డీ బ్యాక్ డ్రాప్ కదా మొత్తం. సో ఫస్ట్ నాకు సీన్స్ ఏవి అవ్వలేదు, గ్రౌండ్ కు పంపించేశారు ఆడడానికి డైరెక్ట్ గా. సో కబడ్డీ ఫస్ట్ కబడ్డీ గ్రౌండ్ కి పంపించేసి కబడ్డీ సీన్స్ అయిపోయాక ఏంటంటే 2-3 సీన్స్ అయ్యాయి, టేక్స్ తీసుకున్నాను. బట్ అలా అని డైరెక్టర్ గారు ఎక్కడ విసుగు ఏం లేదు అసలు చెప్పారు. నాకు తెలీదు ఫస్ట్ టైం కాబట్టి అని అర్థమయ్యేలా చెప్పారు. సో ఇది వేగిపోయింది. నెక్స్ట్ ఇందులో కొబ్బరి పాలు వేసుకుందాం. కొబ్బరి పాలు మొత్తం అలా కలిపేసుకోవాలా? అచ్చంగా కొబ్బరి పాలు, ఇంకా అందులో నీళ్ళే మనం వాటర్ అవసరం లేదు. బేసిక్ గా ఏంటంటే స్వీట్ లో వాటర్ ఎక్కువ యూజ్ చేయం. పాలు కానీ చక్కెర మనం ఇవన్నీ అలానే ఒరిజినాలిటీగా ప్యూర్ గా చేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. దట్టు మనం నెయ్యి వేసుకుని బిగినింగ్ లో వేయించుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఉడకడానికి అనేది ఇంకొన్ని పాలు యాడ్ చేసుకుందాం. కొబ్బరి పాలు ఇంకొంచెం కలిపేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకోవాలి. సరిపోతుందా? సో ఇందులో మనకి ఇంకా క్వాంటిటీ కావాలి కాబట్టి మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్. ఓకే, వేసేనా ఇప్పుడు? యా. సో చదువు ఎంత వరకు వచ్చింది? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, BSc కంప్యూటర్స్. సో అది కంప్లీట్ అయ్యాక 6 months అనుకుంటా అంతే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాను, పంచదార. కొబ్బరి పాలలో నేను కుంకుమ పువ్వు వేసుకున్నాను. బేసిక్గా ఏంటంటే కేసరి అంటేనే కుంకుమ పువ్వు కదా, అది యాడ్ చేయండి డిష్ అనేది కంప్లీట్ అవ్వదు. అండ్ సో అది కూడా ఇది ఫ్లేవర్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మన స్వీట్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంకా ఇలాచీ పౌడర్ ఉన్నట్టుంది ఎండ్లో, అదే ఎండ్లో లైట్గా ఇలాచీ పౌడర్ వేసేద్దాం. సో లైట్గా యాలకుల పొడి కూడా వేసేద్దాం. ఆల్మోస్ట్ రెడీ. సో యా, గుమగుమలాడే కొబ్బరి పాల కేసరి రెడీ. థ్యాంక్ యూ. కొబ్బరి పాల కేసరి తయారీ విధానం మరొకసారి చూసేద్దామా? కొబ్బరి పాల కేసరి తయారీ విధానం: ముందుగా కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పాలు పోసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల కేసరి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం దేవుడి దగ్గర అగరబత్తి వెలిగిస్తాం కదా, ఆ వచ్చిన నుసినంతా కూడా ఒక చోట స్టోర్ చేసుకుని దీన్ని వెండి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి కనుక ఉపయోగించినట్లయితే వెండి పాత్రలు బాగా శుభ్రపడతాయి. మరి ఇప్పుడు రావు గారు ఏమంటే చేస్తున్నారో చూసేద్దామా? కొబ్బరి పాల కేసరి. సో రావు గారు, మరి మీరు ఏదైనా ఒక అద్భుతం సృష్టించాలి. నేను ఇవాళ కట్లెట్ చేస్తాను, పాలక్ స్ప్రౌట్ హెల్తీగా కట్లెట్. అబ్బా, సో రావు గారు మామూలుగానే గుడ్ ఫుడ్ సెగ్మెంట్ లో బాగా హెల్దీ అని వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి పండగ పూట గుడ్ ఫుడ్. సో పాలక్ స్ప్రౌట్స్ కట్లెట్స్. పాలక్ స్ప్రౌట్స్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? పాలకూర స్ప్రౌట్స్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, బంగాళదుంపలు 2, గోధుమ పిండి కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్. రావు గారు రెడీ. సో ఫస్ట్ నూనె వేసుకుని కొంచెం జీలకర్ర, అంటే మనం ఇది హెల్దీ కొంచెం కట్లెట్ ఇండియనైజ్డ్ అన్నమాట. బాగుంటుంది మధ్య మధ్యలో జీలకర్ర తగులుతున్నప్పుడు.
పండగలు ఏంటంటే నో ఆనియన్ నో గార్లిక్ ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే కొంచెం ఇంగువ, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా, ఉల్లిపాయ లేకుండా అలా కూడా మీరు దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు ఆప్షన్ మీకు కొంచెం ట్విస్ట్ ఇవ్వాలంటే మన పొమగ్రెనేట్ అనర్దనాలు అంటే దానిమ్మకాయ డ్రై ఉంటాయి, దానిమ్మకాయ గింజలు అంటున్నారా? డ్రై ఉంటాయి. అది ఏంటంటే దీంట్లో వేస్తే కొంచెం చప్పడ పుల్లగా తీయగా అది కూడా బాగుంటుంది అనమాట. దీంట్లో వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అంటే దానిమ్మకాయ గింజలు డ్రైవి మనకి సూపర్ మార్కెట్ లో దొరికేస్తాయి. ఏమని చెప్పాలి? సో బేసిక్లీ డ్రై అనర్దన అంటారు. అంటే మనం డ్రై ఫామ్ లో దొరుకుతాయి. ఇంగు వేసుకుందాం కొంచెం. అసలు అదే అనుభవం ఇందాక మీరు చెప్తున్నప్పుడే అనుకుంటున్నాను నేను. ఇంగువ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అన్నిటికంటే పిల్లలకి పెద్దలకి ఫేవరెట్ అనేది బంగాళదుంప. అంతే. ఘాటు పాలకూర. బంగాళదుంపలు ఉడికించేసి పొట్టు తీసి పెట్టుకున్నారు. ఉప్పు, నీళ్ళు అవసరం ఉంటుంది రావు. ఆయన ఫైర్ వంట చేస్తారు. ఓకే, ఆయన పేరే ఫైర్ రావు గారు. ఇప్పుడు స్ప్రౌట్స్ ఇది కూడా కొంచెం టాస్ చేస్తాం. స్ప్రౌట్స్ మీరు అన్నమాట. వేరుశనగ గుళ్ళుని మన పెసర్లు. ఇంకొక ధాన్యం కూడా ఉంది, బొబ్బర్లు. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి ఘాటుకి, కొంచెం చాట్ మసాలా, ఇప్పుడు ఈ బంగాళదుంపలు స్లోలో పెట్టుకొని మెదిపేయాలా? చేతితోటి మీరు మ్యాష్ చేసుకుంటే కలపడానికి బాగుంటుంది అన్నమాట. సో ఇది మనం కలిపేసుకోవాలి. మనం ఆఫ్ చేసుకుని కలిపేసుకోవడం. మీకు ఇప్పుడు సీజనింగ్ అంటే ఉప్పు కొంచెం తక్కువైందో ఎక్కువైందో మేము చూసుకోవచ్చు అనమాట. శ్వేత ఫేవరెట్ ఫుడ్ ఏది? స్వీట్స్ ఇష్టం, చాలా ఇష్టం. కానీ అలా అనిపించట్లేదు. చాలా లా ఉండేదండి. వర్కౌట్లు, డైటింగ్లు చేస్తాను, కానీ స్వీట్స్ అయితే తినేస్తాను. అనుకుంటాను డైట్ చేద్దాం, వద్దు ఓకే కంట్రోల్లో ఉండాలి, బట్ నా వల్ల అస్సలు అవ్వదు. స్వీట్ కనిపిస్తే ఓకే తినేయడం అంతే. సో తినేసి మరి మనకి స్క్రీన్ కి మనం మెయింటెనెన్స్ అవన్నీ ఉండాలి కాబట్టి మరి ఎలా వర్కౌట్లు? దానికి లేదు, డైట్ చేస్తాను, డైట్ లో ఉంటాను. అంటే స్వీట్ తీసుకున్నా అగైన్ నేను ఏంటంటే క్యాప్స్ కంట్రోల్లో పెట్టుకుంటాను. ఒక 3-4 days కంట్రోల్లో తింటాను అనమాట. అంటే 3-4 days స్వీట్స్ కనిపిస్తే తినేయడం ఉండదా? కనిపించకుండా పెట్టుకుంటావేమో, అంతేనా? బట్ జోలికి రాకుండా. కానీ పండగ వచ్చినప్పుడు తప్పవు కదా, కళ్ళు స్వీట్స్ కనిపిస్తాయి అంతే. ఆల్మోస్ట్ అన్ని తినేయడమే. అంటే స్వీట్స్ తినేసి ఇంకా మీల్ స్కిప్ చేసేచ్చు అదన్నమాట అనుకుంటాం. కానీ అలాగా కానీ పండగ రోజు మాత్రం ఒకవేళ స్వీట్లు, బూర్లు, గారెలు ఏమైనా తిన్నాక మళ్ళీ కంటి ముందు మనకి ఏ మామిడికాయ పప్పు, అక్కడ పులిహోర అలాంటివి కనిపించగానే ఆగలేను. రావు గారు మీరు భలే చెప్పారే. సమయం అయితే అసలు ఆగలేను. చూడగానే అబ్బాబ్బా పులిహోర రా అని పిలుస్తూ ఉంటుంది. ప్రసాద రూపంలో ఒక పక్క అయినా సరే, మరో పక్క బూర్లు, చక్కగా బొబ్బట్లు ఇవన్నీ ఉంటాయి పండగ అనగానే. అలా ఇది మిక్చర్ బౌల్ వేసుకుందాం. సో మనకి చల్లారాలా? లైట్ గా చల్లారితే బెటర్ ఉంటుంది. దాని లోపల ఏంటంటే ఇదేం లేదు. ఇప్పుడు మన దగ్గర గోధుమ పిండి ఉన్నది, దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకుంటాం. ఇది కోటింగ్ అనమాట. ఎందుకంటే బ్రెడ్ క్రమ్ లో కోట్ చేయడానికి కొంచెం లిక్విడ్ కావాలి అదనమాట. సో ఇప్పుడు ఏం చేసుకుందంటే కొంచెం నీళ్ళు పోసుకుంది దాంట్లో. అందులోకి కలిపేసుకోవాలా ఉండలు లేకుండా. శ్వేత హాబీస్ ఏంటి? నేను ఇంట్లో ఖాళీగా ఉంటే మాత్రం హ్యాపీగా సాంగ్స్ వింటూ ఉంటాను. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అంటే ఎలాంటి మెలోడీ సాంగ్స్? మెలోడీస్ వింటాను. ఇట్ డిపెండ్స్ ఆన్ మూడ్. ఓ మూడ్ని బట్టి. రండనక్క మూడ్ లో ఉంటే రండనక్క అంతే, మెలోడీగా ఉంటే అంత స్మూత్ సాంగ్స్ వెళ్తాయి అంతే. అలా ఎక్కువగా వింటూ ఉంటాను. ఓకే.
సో మిక్చర్ రెడీ అయిందనమాట. ఇప్పుడు ఇది ఈ బ్రెడ్ క్రమ్స్ దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉండలు చేసుకోవచ్చు. ఉండల నుంచి కట్లెట్స్. శ్వేత, పాత సాంగ్స్ వింటావా మిడిల్? లేదు, పాత సాంగ్స్ కూడా వింటాను. బ్లాక్ అండ్ వైట్ వింటాను. శ్వేత టేస్ట్. సో చిన్న చిన్నగా చేసుకుందాం. ఇది గోధుమ పిండి కదా, అంటే మైదా పిండి కూడా ఆప్షన్ అన్నమాట, కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేసుకొని చాలా వేడి అవుతుంది కదా, నూనె వేడెక్కుతుంది. ఇది మనం మీరు మామూలు నూనె వేసారు, ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చాయిస్ మీద అన్నమాట. ఇప్పుడు ఇది దీంట్లో గోధుమ పిండిలో ముంచి తీసి, గోధుమ పిండిలో కాదు, నీళ్లు గోధుమ పిండి కలిపిన నీళ్ళలో ముంచి తీసి బ్రెడ్ క్రమ్స్ లో అద్దుకుంటున్నారు. కరెక్ట్. మామూలుగా అయితే ఇది కోడిగుడ్డులో అద్దుకుని బ్రెడ్ క్రమ్స్ లో చేసుకుంటారు. మనం పండగ పూట కాబట్టి కోడిగుడ్డు జోలికి వెళ్లకుండా గోధుమ పిండి నీళ్ళు వేసి కలిపేసుకుని దాంట్లో బ్రెడ్ క్రమ్స్ అద్దుకుని చేసుకుంటున్నాం. సో ఇలా కూడా ఆప్షన్ ఉంది. మీకు షేప్స్ కూడా కట్లెట్ మీకు ఎలా కావాలంటే అలా, అలాగే రౌండ్గా కావాలంటే రౌండ్గా, లేకపోతే ఇది వన్ షేప్ అన్నమాట. ఇప్పుడు నేర్చేసుకుని ఇంటికి వెళ్ళి అమ్మకి చేసి పెట్టేస్తా. చేస్తాను తింటే. ఫస్ట్ మనం చేసి పెడితేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు తెలుసా తల్లులు. అమ్మో నా కూతురు నా కోసం చేసి పెట్టింది అని. బాగుంది బాగాలేదు అనేది ఫస్ట్ ముందు పక్కన పెడితే నా కోసం నా కూతురు కష్టపడి చేసింది అని వాళ్ళ సంతోషం ఉంటుంది మొహంలో చాలా. కాకపోతే ఇందాకే నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఒకే కూతురు కాబట్టి శ్వేత చేస్తానన్న గారాల పట్టిగా ఉంటుంది ఎక్కువ కదా. చేస్తానన్నా చేయనివ్వరు వద్దమ్మా. గారాలు ఒకటే పాప కాబట్టి గారం ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి లాస్ట్. సో ఈజీ కదా మెథడ్, చాలా. నేను ట్రై చేస్తాను అది. అందుకే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే అమ్మకి చేసి పెట్టుకుంటాను అనుకుని నిద్రపోయి సాయంకాలం చేద్దాంలే అనుకుంటాం. సాయంత్రం ఓకే చేద్దాంలే మళ్ళీ. సాయంకాలం లేవగానే కాసేపు ఫోన్ పట్టుకొని కాసేపు చాట్లు, లియో 4 పాటలు విని. లియో ఉంటాడు, లియోతో ఆడుకుంటాను. లియో కుక్క పిల్ల. ఏ జాతి? పొమరియన్. ఓకే. సో ఇప్పుడు ఇది తిప్పుకోవాలి. ఆ రకంగా బ్రౌన్ షేడ్. ఇప్పుడు కొంచెం హీట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటాం. శ్వేత అమ్మా నాన్నల గారాలు పట్టి, లియో వచ్చి శ్వేత గారాలు పట్టి ఆఫ్ చేసుకుందాం. 2 సార్లు క్రిస్పీగా అయింది. 2 పక్కల క్రిస్పీగా అయింది. మీకు ఇన్ కేస్ ఈ షేప్ రాకపోతే మీకు రౌండ్గా కావాలంటే కూడా ఓకే, అప్ టు యూ అనమాట. అంటే కొందరికి ఈ షేప్ రావడం కొంచెం టైం కష్టం అవుతుంది. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకోవచ్చు. డిఫరెంట్ క్రియేటివిటీ అని రకరకాల క్యాప్సికమ్లు అన్ని ఒక్కొక్కసారి రాకపోతే కష్టం. అంటే టెక్స్చర్, ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటే కూడా బాగా సన్నగా తరిగి దాంట్లో వేసుకుంటే అప్పుడు ఇలా తినేప్పుడు ఆ క్రంచీనెస్, ఆ కరకరాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం ఇలా అటెంప్ట్ చేసి ఆ తర్వాత రెండోసారి కొంచెం ధైర్యం పెంచుకుని అప్పుడు చేయొచ్చు. ఏం లేదు, మెయిన్ థింగ్ టెక్స్చర్ అన్నమాట. మీకు ఎక్కువ బంగాళదుంపలు ఉండాలి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దానికి హాఫ్ ఉండాలి. అప్పుడు మీకు ఆ బైండింగ్ బాగుంటుంది అన్నమాట. అది ఇంకేం లేదు. సో పాలకూర స్ప్రౌట్స్ కట్లెట్. థ్యాంక్ యూ. పాలకూర స్ప్రౌట్స్ కట్లెట్ తయారీ విధానం చూసారుగా. ఇప్పుడు ఒక చిట్కా. పాలకూర స్ప్రౌట్స్ కట్లెట్ తయారీ విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు, పాలకూర, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో
మిక్స్డ్ స్ప్రౌట్స్, మిరియాల పొడి, చాట్ మసాలా, ఉడికించిన బంగాళదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్లా ఒత్తుకోవాలి. గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కట్లెట్ ని గోధుమ పిండిలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పాలకూర స్ప్రౌట్స్ కట్లెట్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అరిసెలు, గారెలు, బూరెలు ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువగా మనం నూనె వేడి చేసుకుంటాం కదా, ఒక్కోసారి నూనె పొంగిపోతూ ఉంటుంది. అలా పొంగకుండా ఉండాలి అంటే నూనెలో కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. సో ఆ రకంగా కట్లెట్స్ కూడా తయారు చేస్తారు ఎవరు మరి పుష్పేతట. అండ్ ఫస్ట్ స్వీట్ ఐటమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్ప్రౌట్స్ పులిహోర చేస్తాను. స్ప్రౌట్స్ తో పులిహోర? Yes. బా ఎంత బాగుందో. పులిహోర తెలుసు, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, ఇలా చాలా పులిహోరలు ఉన్నాయి. పులిహోరల పండగ అంటే మరి పులిహోర లేకపోతే ఎలాగండి? మెయిన్ మాది నైవేద్యంలో పులిహోర ఉండాలి. ఇది కూడా హెల్తీ అన్నమాట. అంటే స్ప్రౌట్స్ తోటి కొంచెం పుల్లగా అన్ని. షఫ్ కాబట్టి ముందు అన్ని చెప్పేస్తున్నారు, కానీ నాకు కొత్తగా చూస్తాను. స్ప్రౌట్స్ పులిహోర చూసేద్దాం. మరి స్ప్రౌట్స్ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. స్ప్రౌట్స్ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పల్లీలు కొద్దిగా, చింతపండు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, మినప్పప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, బెల్లం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. స్టార్ట్ చేసేద్దామా? ఎస్. ఓకే, స్ప్రౌట్స్ పులిహోర. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాం. నూనె. సో ఇందులో ఫస్ట్ ఎండుమిర్చి వేసేస్తాను, ఆవాలు, శనగపప్పు అండ్ మినపప్పు కూడా వేస్తున్నాను, పల్లీలు, కరివేపాకు కూడా. ఇవి చిటపటమంటున్నాయి. సో మరి నువ్వెలా ఇలాగే చిటపటమంటూ ఉంటావా లేకపోతే కూల్గా ఉంటావా? లేదు, నేను చాలా కూల్గా ఉంటాను. అసలు ఇలాంటివి వచ్చి నిన్ను అడగకూడదు. అక్కడ మీ లొకేషన్ ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్తూ ఉంటారన్నమాట. బట్ నువ్వు చెప్పేదని నేను కూల్గానే ఉంటాను. ఉంటాను, ఇట్ డిపెండ్స్ అనమాట. అండ్ మూడ్ని బట్ట. ఇంగువ కూడా వేస్తున్నాను కొంచెం. మూడు ఇంట్లోనా షూట్లోనా? లేదు, ఇంట్లో ఎక్కువగా చూపిస్తాను కానీ షూట్లో అలా ఏముండదు. షూట్ లొకేషన్కి వెళ్ళగానే అందరికీ పలకరించేస్తూ ఉంటావా? లేదు, హాయ్ చెప్పేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరు కనిపించినా కూడా. ఆ తర్వాత మనం గూట్లోకి వెళ్ళిపోతాం అంతే. ఫస్ట్ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి మేకప్. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఎక్కడో 10 మంది ఆర్టిస్టులు 1-2 మాత్రమే వాళ్ళకి షార్ట్ ఉన్నా లేకపోయినా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే జనరల్ గా అందరు ఆర్టిస్టులు లొకేషన్ కి వచ్చారు అంటే ఫస్ట్ మాత్రం చాలా ఉత్సాహంగా ఉల్లాసం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనుకుని గూట్లోకి దూరిపోతారు. ఆ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ అన్ని అయ్యాక షార్ట్ రెడీ అంటే మాత్రం షార్ట్ లోకి వెళ్ళడం, యాక్ట్ చేయడం, మళ్ళీ వచ్చి కూర్చునిపోవడం అంతే. కానీ మామూలుగా ఉండేటప్పుడు ఖాళీగా కూడా మాట్లాడుకోరు కదా. షార్ట్ లోకి వచ్చి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఏదో ఒక టాపిక్ స్టార్ట్ అవుతుంది. వేరే క్రూ వాళ్ళతో అయితే అంత మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. ఎవరి వర్క్ లో వాళ్ళు ఉంటారు కదా, సో అలా మాట్లాడే ఛాన్స్ ఏం పెద్దగా ఉండదు. కాబట్టి ఇంకా నేను కూడా అంతగా ఏం ఉండదు. ఫస్ట్ మార్నింగ్ విష్ చేసేస్తాను, అయిపోగానే నా మేకప్ హెయిర్ అయిపోగానే షార్ట్ అనగానే వెళ్ళి మీరు ఇందాక చెప్పినట్టుగా అంతేగాని మామూలు మీటింగ్ పెట్టుకోవడాలంటివి అలా ఏం ఉండదు. లేవు. సాల్ట్ వేస్తాను, టేస్ట్ తగ్గట్టు వేస్తే సరిపోతుంది. అండ్ కొంచెం పసుపు కూడా వేస్తున్నాను కలర్ కోసం. ఇది అమ్మ వస్తారా నీతో పాటు? అమ్మని నేను ఎప్పుడు తీసుకుని వెళ్ళలేదు. లియో ఉంటాడు కదా, సో వాడు ఒకడే వదిలి రావడం ఇష్టం లేక అమ్మకి నేను అమ్మకి లియోని అప్పచెప్పి నువ్వు అసిస్టెంట్ని తీసుకొని వచ్చేస్తా. అంతేగా? ఓకే, ఇంకేనా వేస్తా? ఇందులో ఇంకా నెక్స్ట్ స్ప్రౌట్స్ వేసేద్దాం.
సో నీకైతే ఈ సీరియల్లో వచ్చి శతమానం భవతిలోని స్పోర్ట్స్ అంటే కబడ్డీ ఆడుతూ ఉంటావు కదా. సో మరి ముందుగా నేర్చుకున్నావా? కొంచెం స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా అవగాహన ఉందా? అస్సలు లేదు. అంటే నేను స్కూలింగ్లో ఆడడం తప్పితే నాకు ఇంకా పెద్దగా నాలెడ్జ్ కూడా లేదు. బట్ కబడ్డీలో అయితే ఓకే, ప్రైజెస్ తెచ్చేదాన్ని చక్కగా. ఓ స్కూల్లో రియల్ లైఫ్లో సీరియల్ కాకుండా. సో అలా పెద్దగా ప్రాక్టీస్ అండ్ అలాంటివి లేదు. మరి మనకి ఇప్పుడు శతమానం భవతి కోసం అనేసి ఏదైనా ప్రాక్టీస్ చేయడం జరిగిందా? ఆబ్వియస్లీ ప్రాక్టీస్ చేస్తాం అండ్ ఆ పర్ఫెక్షన్ ఉండాలి కాబట్టి. సో ప్రతి ఒక్కటి ఆ బాడీ లాంగ్వేజ్, కబడ్డీ కోర్టులోకి ఆపోజిట్ టీంలోకి వెళ్ళినప్పుడు ఆ కూత పెట్టేటప్పుడు కానివ్వండి, ఒక పర్ఫెక్షన్ ఉండాలి. సో దానికోసం ప్రాక్టీస్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. డైరెక్టర్ గారు చెప్తారనమాట, హోంవర్క్ ఎక్కువగా చేయాలి, ఇంట్లో చూసుకో, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకో, నువ్వు ఎలా ఉంది, నీ పోస్టర్ ఎలా వస్తుంది, సో అదంతా చెప్తూ ఉంటారు ఆయన. సో అలా నేను జనరల్ గానీ ఆర్టిస్ట్లు అనగానే మనకి ఎక్కువ మేకప్ మీద, రెడీ అవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు కబడ్డీ అనే దగ్గర వెళ్తే ఉండదు. ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నా హెయిర్ ప్యాక్ చేసేసుకోవాలి, పెద్ద మేకప్ రెడీ అవ్వలేము. పైగా ఆడుతూ ఉండే గేమ్స్ కాబట్టి ఎంత టచ్ అప్ చేసుకున్నా కూడా ఇంకా స్వెట్, మేకప్ ఉండదు. ఇంకా మాకు అవుట్డోర్ లోనే ఉంటుంది బేసికల్ గా. ఏంటంటే ఎండలోనే, సో మేకప్ ఏం పెద్దగా ఉండదు అనమాట. జస్ట్ మాయిశ్చరైజర్. ఫీల్ అవుతావు, అయ్యో నేను అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొంచెం ఇలా అందంగా రెడీ అవ్వాలి, బాగా కనిపించాలి? అస్సలు లేదు. నాకంటే బేసికల్లీ ఏంటంటే నాకు అందం మీద కంటే కూడా యాక్టింగ్ స్కోప్ ఉండేదంటే చాలా ఇష్టం. సో అలాంటి రోల్ కాబట్టి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఓకే అందంగా కనిపించాలని నాకు ఎప్పుడు అనిపించలేదు కూడా. సో మనకి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మంచి పేరు తెచ్చుకోవాలి, అందంగా రెడీ అవ్వాలి, ఎక్కువ నగలు వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. అదే నాకు నచ్చదు. ఇంకా ఎక్కువ మేకప్, సింపుల్ గా ఉండడం అంటేనే చాలా ఇదిగా అనిపిస్తుంది. సో సింపుల్ అంటే ఇష్టం. అన్ని బాగా వేగిపోయాయి. అన్ని బాగా వేగిపోయాయి. అండ్ ఇందులో లైట్ గా బెల్లం వేసేస్తున్నాను, జస్ట్ కొద్దిగా. అండ్ అలాగే ఇందులో చింతపండు పులుసు అసలైంది, మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది కొంచెం కన్సిస్టెన్సీ లైట్ గా దగ్గరకు రావాలి. మనం అన్నం వేసేసుకోవాలి. మొత్తం అన్నం కలిపేస్తే స్ప్రౌట్స్ పులిహోర రెడీ అయిపోయినట్టే. కానీ కొంచెం ఇలాగా వాటరీగా ఉండేటప్పుడు వేసుకొని కలుపుకుంటేనే కలవడం కూడా ఈజీ ఉంటుందేమో కదా, కాదా? కలవడం ఈజీగా ఉంటుంది. అండ్ మనం రైస్ వేసాక కూడా ఒకవేళ వాటర్ అలానే ఉందనుకోండి ఉడకాలి, టైం పట్టేసిద్ది. అప్పుడు ఏంటంటే అన్నం మన కింద అడుగంటేస్తుంది కదా. సో అందుకని కొంచెం కన్సిస్టెన్సీ లైట్ గా దగ్గరకు వచ్చాక అన్నం మిక్స్ చేసేస్తే అంతా కలిసిపోయింది. ఓకే. సో ఎక్కువ శారీస్ ఇష్టమా అంటే ట్రెడిషనలా మోడర్నా? ట్రెడిషనల్ చాలా ఇష్టం. ట్రెడిషనల్ గానే ఇష్టం. పండుగలు వచ్చినప్పుడు అంతా ఫుల్ ఇంకా ట్రెడిషనల్ వేరే అంతా. సూపర్. ఇలా చాలు. ఇలా ఉన్నప్పుడు రైస్ కలిపేసుకోవచ్చు, అన్నం వేసేసుకున్నాం. సో మనం ఈ గ్రేవీకి తగ్గట్టే అన్నం కలుపుకోవాలి. బాగుంది చూడడానికి, తింటే కూడా చాలా బాగుంటుంది. ఫెస్టివల్ కాబట్టి అందరూ త్వరగా అయిపోయేది కావాలి, హెల్దీ ఫుడ్ కావాలంటే అవ్వదు. ఎందుకంటే బేసిక్ గా ఫెస్టివల్ అప్పుడు ఎక్కువగా స్వీట్స్ కానివ్వండి పని ఉంటుంది, నెయ్యితో చేసుకునేది అవే ఎక్కువగా చేస్తారనమాట. అంతా ఆయిల్ ఫుడ్, గారెలని మీరు ఇందాక అన్నట్టు బూరెలు గారెలు అవే ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి టైంలో హెల్దీ అండ్ మనకి త్వరగా అయిపోయేవి కావాలంటే ఇలా చూస్ చేసుకోవచ్చు. సో స్ప్రౌట్స్ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో ఎంతో గుమగుమలాడే స్ప్రౌట్స్ పులిహోర మీకోసం ఈరోజు. థ్యాంక్ యూ. నా కోసం కదా, దేవుడి కోసం. స్ప్రౌట్స్ పులిహోర మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? స్ప్రౌట్స్ పులిహోర తయారీ విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత
మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ పులిహోర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పకోడీలు మరింత రుచికరంగా తయారు చేసుకోవడానికి మనం రకరకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇది కూడా ట్రై చేయండి. ఏం లేదండి, పకోడీ కోసం మనం పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా సోడా వాటర్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే పకోడీలు బాగా ఉబ్బినట్టుగా వస్తాయి. సో రావు గారు, పులిహోర కూడా అయిపోయింది. ఓకే, సో మేము డ్రై ఫ్రూట్ తోటి గోందు లడ్డు చేస్తాం. అసలు పండగ అనగానే ఎంత మంచి మంచి వంటలు, అసలు అన్నీ హెల్దీగా ఉన్నాయి. అసలు కమ్మగా రుచిగా, అసలు మామూలుగానే మనకి రుచి తెలుగు రుచి, ఇందులో కమ్మగా రుచిగా హెల్దీగా. డ్రై ఫ్రూట్స్ గోంద్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దామా. డ్రై ఫ్రూట్స్ గోంద్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంద్ 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, ఈ బెల్లం, జీడిపప్పు అన్నీ భలే ఉన్నాయి. నెయ్యి చాలా హెల్దీ ఫుడ్ అనమాట, లాట్ ఆఫ్ కాల్షియం కదా గోందులో. ఫస్ట్ నెయ్యి. అంటే గోందులు అంటే అసలు ఏంటి? గోందు ఇస్ నథింగ్ అంటే మన చెట్ల నుంచి ఒక గమ్ లాగా వస్తుంది, పెసర్లాగా. అది డ్రైగా చేస్తే ఇది అనమాట గోందు అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మునక్కాయ చెట్టు ఉన్నదా? అవును, మునక్కాయ చెట్ల నుంచి వస్తుంది కదా, అలాగే దాంతో కూడా వంట చేసుకుంటారు. దాంతో కూడా చేసుకుంటారు. ఓ, ఇది స్వీట్ ఉంటుందా? ఎలా ఇది స్వీట్ ఉంటుంది, ఒక టేస్ట్ లెస్ ఉంటుంది అనమాట. ఓకే, కానీ దీంట్లో ఎక్కువ ఆరోగ్యానికి చాలా మంచిది, ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. చాలా మీకు చెప్తాను, తెలుసా? దాంతో కూడా వంట చేసుకుంటారని నేను ఫస్ట్ టైం చూడడం. నేను తెలుగు రుచిలో వర్క్ చేయడం వల్ల నాకు ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఓకే, కొంచెం గీ వేసుకుందాం. ఇప్పుడు వేడి అయిన తర్వాత ఇది 50% తెలిసి ఉండొచ్చు జనాలకి, తెలియని 50% ఇప్పుడు తెలుసుకుంటారు. దీంతో కూడా వంట చేస్తారు. ఇది సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయా? దొరుకుతుంది. గోందు సో చూడండి, క్రిస్పీగా పాప్కార్న్ లాగా అయిపోయింది. ఒడియాలు కదా, స్పూన్ ఇచ్చాను చెప్తాను. గోంద్ సో కిరాణా షాప్ లోకి వెళ్ళి అడిగినా దొరికేస్తాయి. ఇప్పుడు ఇది సపరేట్ గా తీసుకుందాం. ఇవి నేతిలోనే వేయించుకోవాలా? అచ్చంగా ఒడియాల్లాగే ఉన్నాయి కదా, టేస్ట్లెస్ కదా, ఆయిల్లో వేసుకుని పప్పులో తినేయచ్చా? అలాగే. ఇది షుగర్, జాగ్రీ, బెల్లం లేకపోతే పంచదార, దీంతో మీకు బాగుంటుంది అనమాట. శ్వేతకి ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే ఒక చూడంగానే దాన్ని ఎలా తినేయచ్చు అని. బెల్లంతో కదా, మీరు ఇలాగే తింటే వాడుకోవచ్చు. టేస్ట్ అంత తెలియదు అనమాట, అదనమాట. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, బాదం వీటిని కూడా నేతిలో వేయించేసుకోవాలి. సో బేసిక్లీ ధనియాలతోటి గోంద్ తోటి చేసి గోంద్ లడ్డు చేస్తారనమాట. ఇవాళ మనం బెల్లం కొంచెం గోధుమ పిండి తోటి చేస్తాం విత్ డ్రై ఫ్రూట్స్ అదనమాట. సో ఇది రెడీ అయిపోయింది. ఇది స్లో చేసుకుందాం. కిస్మిస్ కూడా అసలు ఎలా వేసాము, ఎలా అయ్యాయి. వేయించుకున్న జీడిపప్పులు తీసేసాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం గోధుమ పిండిని వేయించుకోవాలా? ఎందుకంటే మీకు కొంచెం స్టార్చ్ కావాలి కదా, అంటే లడ్డు చేయడానికి మీకు మాయిశ్చర్ అంటే కొంచెం తడి కావాలి కదా, దానివల్ల నేతిలోనే వేయించుకోవాలి. అసలు వేసినప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా? త్వరగా ఇప్పుడు ఆఫ్ చేసుకుని ఇది కోవాలా ఉంది. మోసం చేసేయచ్చు ఇలాగా, నేతిలో గోధుమ పిండిని వేయించి కోవా తీసుకొచ్చాము అని అంటే ఏప్రిల్ అంతా ఫోన్ చేసేది ఉంటుంది కదా, డిఫరెంట్గా అలాగే కోవాలాగే ఉంది ఇది. ఇలా చేతితోటి కూడా చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ అంటే మిక్సీలో ఒకసారి జస్ట్ చేసుకుంటే బాగా అయిపోతుంది అన్నమాట పౌడర్గా.
సో ఇది ఇంకా పొడి కావాలంటే మిక్సీలో వేసుకోవాలి. అవును. సో మిక్సీలో వేసేసుకుంటారా? ఓకే. ఓకే సార్, మేము మిక్సీలో వేసేసుకుంటూ ఉంది. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పు తొందరగా ఉడకడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, పప్పు ఉడికించుకునేటప్పుడు అందులో కొద్దిగా నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకుని ఉడికించుకున్నట్లయితే పప్పు మామూలుగా కంటే కూడా బాగా తొందరగా ఉడుకుతుంది. సో ఇది ఇప్పుడు గోందు పౌడర్ అయిపోయింది. దీంట్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసామన్నమాట. డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని పలుకులు పెట్టుకోవచ్చు, కొన్ని చిన్న చిన్న చేసుకుంటే బాగుంటుంది. సన్నగా మనం కొంచెం గ్రైండ్ చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అంటే డ్రై ఫ్రూట్ కనిపించాలి అన్నమాట. సో ఇప్పుడు ఇది మన గోధుమ పిండి నేతిలో వేయించుకున్నది కొంచెం వేసుకోండి, ఎందుకంటే బేసిక్లీ బైండింగ్ అన్నమాట. ఇప్పుడు బెల్లం అలాగే వచ్చేస్తుందా? వీటిలో మీకు కరిగిపోతుంది. మీరు గ్రేట్ చేసుకున్నారు కదా, ఇన్ కేస్ మీకు డ్రైగా ఉంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి అన్నమాట. ఇప్పుడు కొంచెం ఎలకాయల పౌడర్ అన్నమాట ఫ్లేవర్కి. ఓకే, ఇది ఇప్పుడు మిక్చర్ రెడీ అన్నమాట. ఇప్పుడు లడ్డూలు పడ్డాం. సో లడ్డూలు చిన్నవి, మీకు సైజ్ డిఫరెన్స్ కొంచెం పెద్దగా కావాలంటే చేసుకోవచ్చు. చూడండి, గీ వల్ల మళ్ళీ ఆ గోధుమ పిండి వల్ల మీకు మంచి ఇది అన్నమాట, బాగుంటాయి అన్నమాట. ఇది త్వరగా డ్రై అయిపోతాయి కాబట్టి ముందుగానే చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. నిలువ కూడా ఉంటుంది మీకు. ఎన్ని రోజుల వరకు? అట్లీస్ట్ 3-4 days ఉంటుంది, ఎందుకంటే మీరు అన్ని మంచిగా వేయించారు కదా. దీంట్లో మీకు నీళ్ళు కంటెంట్ లేదనమాట, వాటర్ కంటెంట్ లేదు, దానివల్ల బాగుంటుంది. ఓకే, సో డ్రై ఫ్రూట్ గోందు లడ్డు రెడీ. థ్యాంక్ యూ. డ్రై ఫ్రూట్ గోందు లడ్డు తయారీ విధానాలకు మరొకసారి చూసేద్దామా? డ్రై ఫ్రూట్స్ గోందు లడ్డు తయారీ విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి గోందు డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్లో గోధుమ పిండి వేసి వేయించాలి. వేయించిన గోందు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన గోధుమ పిండి, వేయించిన డ్రై ఫ్రూట్స్, బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గోందు లడ్డు రెడీ. मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण. मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदना मृदुवदना मधुसूदन. దేవుడికి నైవేద్యం అయితే సమర్పించేసుకున్నాము. ఇప్పుడు ప్రసాదాలు ఆరగించటము. సో స్వీట్ తో స్టార్ట్ చేస్తుంది అనమాట. నేను చేసిన ఐటమ్ ఫస్ట్ నేనే తినబోతున్నాను. సో మీ దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉందని? నట్స్ రిచ్ ఫ్లేవర్ బాగుంది, అంటే గీ తోటి సాఫ్రాన్ అని బాగున్నాయి. స్వీట్నెస్ కూడా కరెక్ట్గా ఉన్నది. నేను అదే అందా అనుకున్నాను, స్వీట్ ఎక్కువైతే మొహమ్మద్ వస్తాయని కరెక్ట్గా ఉంది. తినగా తినాలనిపించేది. తినొచ్చు. సూపర్ శ్వేత. అదే నెక్స్ట్ పులిహోర కట్లెటా? పులిహోర చూడడానికి బట్టి టెంప్టింగ్ గా ఉన్నది. మెయిన్ పులిహోరలో తాలింపు ఎండుమిరపకాయలు బాగా, మీరు అనేది ఎప్పుడు అదే కదా, సో ఆ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. నట్స్ అవన్నీ వచ్చి సీజనింగ్, పులుపు అన్ని బాగున్నాయి. నట్స్ కాదు, పోపు దినుసులు అన్ని ఫ్లేవర్ లైట్ గా పర్ఫెక్ట్ రోస్ట్ అవుతాయి కానీ మీకు ఆ ఫ్లేవర్ రాదు. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు బాగా రోస్ట్ అయింది, ఆ ఫ్లేవర్. ఓకే అమ్మ, చూడు ఎంత బాగా చేశాను, మెచ్చుకుంటున్నారు ఇక్కడ. సో ఇంట్లో నువ్వు చేయనియవు కదా, పర్లేదులే, ఇక్కడ నా క్రెడిట్. గట్టిగా చేయనిస్తారు, మేము చెప్తున్నాను కదా, చేయనివ్వండి ఒకసారి. మీరు అబ్బా అద్భుతం శ్వేత, నువ్వు సూపర్, ఇంక నువ్వే చెయ్యి అంటారు. సో కట్లెట్
ఓకే. మీరు చేసేటప్పుడు అయితే నాకు చాలా వాటరింగ్ అయిపోయింది. ఓకే. సో ఎలా ఉందో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పైన క్రిస్పీ మీరు అన్నారు కదా, క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్గా, చాలా బాగుంది. పాలకూర ఫ్లేవరు ఇంగువ చాలా బాగుంది నిజంగా. ఆలు నచ్చింది ఎవరికి. సో మీరు యాడ్ చేసిన అన్నిటివి క్లియర్ గా టేస్ట్ తెలుస్తుంది. ఆ స్ప్రౌట్స్ కానివ్వండి చాలా బాగుంది. బంగాళదుంప కానీ, జీలకర్ర, కారం, పాలకూర నాకైతే నచ్చేసింది. సో శ్వేత అది కూడా చేసేసింది ఇప్పుడు ఇంటికి వచ్చాక. ఓకే, డెఫినెట్ గా చేసి మా అమ్మకి పెట్టేస్తాను. షూర్. మా గుర్తు పెట్టుకో. చివరిగా డ్రై ఫ్రూట్స్ గోంద్ లడ్డు స్వీట్ ఫినిష్ చేస్తాం అనమాట. లాట్ ఆఫ్ కాల్షియం ఉన్నది, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. యూనో మీరు దీని గురించి రీసెర్చ్ చేస్తే మీరే మీకు అర్థం అవుతుంది. రీసెర్చ్ చేసుకొని ఇంట్లో కూడా చాలా బాగుంది. అయితే రావు చెప్పారు 3-4 రోజులు ఉంటాయి ఇవి. హ్యాపీగా చుట్టాలు వస్తారంటే ముంచేసి పెట్టుకోవచ్చు. సింపుల్, మన రవ్వ లడ్డు లాగా ఉన్నది. నాకైతే కొంచెం దగ్గరగా సున్నుండ ఫ్లేవర్ అనిపిస్తుంది. సున్నుండ తింటే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది. చాలా బాగుంది. రావు గారు థ్యాంక్ యూ. బాగుంది, స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్. డ్రై ఫ్రూట్ కూడా ఒక లడ్డు బయటలో ఒక 2 డ్రై ఫ్రూట్ వస్తుంది, సో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా ముల్తాని మట్టి, గంధం పొడి, పసుపు వీటిని బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి జిడ్డంతా కూడా తొలగిపోతుంది. చర్మం బాగా తేటగా తయారవుతుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. కొబ్బరి పాల కేసరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలలో మనకి ఎక్కువగా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి, హెల్దీ ఫ్యాట్స్ అంటారు వీటిని. సో మనకి సాచురేటెడ్ ఫ్యాట్సే కానీ దాంట్లో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటుంది. దీంట్లో ఈజీ డైజెషన్ అవుతుంది మన బాడీలో. దీంట్లో మనకి ఫైబర్ ఉంటుంది, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే నార్మల్ పాలు అనేది పడదు, అంటే లాక్టోస్ ఇంటాలరెంట్ అనే పేషెంట్స్కి నార్మల్ పాలు తీసుకుంటే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కొబ్బరి పాలు అనేది వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అనమాట. సో ఉప్మా రవ్వలో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో ఎక్కువగా ఎనర్జీ ఇస్తుంది మనకి రవ్వ నుండి. కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది. ఒక 1 or 2 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి ఉప్మా రవ్వల నుంచి లభిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక స్వీట్ రెసిపీ కాబట్టి దీంట్లో మనము ఎక్కువగా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. పాలక్ స్ప్రౌట్స్ కట్లెట్, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలక్. సో పాలకూరల నుంచి మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో చాలా లో క్యాలరీస్ ఉంటాయి. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది మనం ఎవ్రీడే తీసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మిక్స్డ్ స్ప్రౌట్స్. సో మిక్స్డ్ స్ప్రౌట్స్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రోటీన్, ఫైబర్, మ్యాంగనీస్, సెలీనియం, కాపర్ అండ్ ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోలేట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఫీమేల్స్కి అంటే బ్లడ్ సెల్స్ పెంచడానికి మనకి ఫోలేట్ అనేది ఎక్కువగా అవసరపడుతుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆలు. సో ఆలులో మనకి ఎక్కువగా పొటాషియం ఉంటుంది. సో పొటాషియంతో పాటు మనకి దీనిలో స్టార్చ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కూడా కొంచెం ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ పులిహోర, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ మిక్స్డ్ స్ప్రౌట్స్. సో మిక్స్డ్ స్ప్రౌట్స్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి రిచ్ ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఐరన్, సెలీనియం, కాపర్, మెగ్నీషియం అనే మినరల్స్ అనేది ఎక్కువగా ఎన్రిచ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రైస్. సో రైస్ అనేది మనం నార్మల్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో. సో దీంట్లో పాటు మనకి కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది, పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది రైస్లో. సో ఈ ఓవరాల్ రెసిపీలో మనకు ఓన్లీ 120 క్యాలరీస్ ఉంటాయి. సో ఈ రైస్ అనేది ఎక్కువగా అందరూ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ గోంద్ లడ్డు, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బాదాం ఇంకా కాజు. సో కాజు, బాదాం నుంచి మనకి ఇవి డ్రై నట్స్ అంటాము. దీంట్లో ఎక్కువగా మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో
సో ఫ్యాట్స్తో పాటు మనకి చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటామో మనం ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటుంది మన బాడీలో. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా అది తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనం పెంచుతుంది అనమాట. సో ఇది హార్ట్ పేషెంట్స్కి కానీ లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ పేషెంట్స్కి కానీ మనం ఒక 15 to 30 grams అనేది రికమెండెడ్ సర్వింగ్ అనమాట. సో బెల్లంలో కూడా మనకి ఎక్కువగా సిలీనియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాపర్ కూడా ఉంటుంది, ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి కొంచెం షుగర్, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి దీంట్లో మనకి ఒక 120 calories అనేది ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మనం దోశలు వేసుకునేటప్పుడు పెనానికి అతుక్కుపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలి అంటే దోశ వేసుకోవడానికి ఒక 5 minutes ముందే పెనానికి బాగా ఆయిల్ అప్లై చేసుకుని ఆ తర్వాత దోశ వేసుకున్నట్లయితే దోశ అతుక్కుపోకుండా వస్తుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.